श्रियं दधानमुरसां मध्ये भूनीलयो स्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहभूभृतः। శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీరామ్. అక్సా టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. జనవరి 19 నుండి జనవరి 25, 2025 వరకు కూడా ఈ వార మేషాది ద్వాదశ రాశుల రాశి ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారిది తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉంది. ద్వితీయంలో ఉన్నటువంటి గురువు కారణం చేత అన్నింటా కూడా చాలా గొప్పనైనటువంటి యశస్సును పొందుతారు. అనేకమైనటువంటి శుభాలను పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ద్వాదశంలో ఉన్నటువంటి రాహు చేత, అదేవిధంగా రాహుకేతువుల యొక్క ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు కనుక రాహుకేతువుల గురించి సంబంధించినటువంటి పరిహారాలను చేసుకోండి. అది తప్ప మిగిలినంతా కూడా చాలా చక్కగా కనబడుతుంది. అనేకమైనటువంటి విజయాలను, గొప్పనైనటువంటి యశస్సును పొందుతారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అనేకమైనటువంటి శుభ పరంపరలు మీకు ఎదురవుతూ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా, అన్నింటినీ కూడా చాలా గొప్పగా మీరు పొందుతూ ఉంటారు. అనేకమైనటువంటి శుభ పరంపరలను మీరు లబ్ధి పొందుతూ ఉంటారు. ఇదంతా కూడా మీకు చాలా చక్కనైనటువంటి భవిష్యత్తును మీకు సూచిస్తూ ఉంది. తదుపరి మిథున రాశి వారికి అంతా కూడా చాలా గొప్పనైనటువంటి విజయాలు కలిగేటువంటి సమయము. ఎక్కడా కూడా ఏ చిన్న అనుమానానికైనా కూడా మీరు తాగకుండా ముందుకు వెళ్తూ ఉండండి. అనేకమైనటువంటి వ్యయాలు సూచిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యయాలు మీకు కనబడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి ఖర్చులు మీకు కనబడుతున్నాయి కనుక వ్యయాలపైన చాలా ఎక్కువగా శ్రద్ధ వహించండి. తీర్థయాత్రలు చేయడం, అనేకమైనటువంటి దూర ప్రయాణాలు చేయడం చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలా కాకుండా అనేకమైనటువంటి మీ శరీరాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే మాత్రమే ప్రయాణాలకు సిద్ధపడండి. కానీ అనవసరమైనటువంటి ప్రయాణాలు మీరు చేయకండి. అనవసరమైనటువంటి వృధా ప్రయాసం మీరు పడకండి. తద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చక్కదిద్దుకున్నటువంటి వారు అవుతారు. మీకు అనవసరమైనటువంటి శారీరక శ్రమ పొందకుండా ఉంటారు. మిగిలినవంతా కూడా మిగిలిన గ్రహ బాధలు ఏవి కూడా మీకు ఎక్కువగా లేవు కనుక మీరు హాయిగా ఉంటారు. శారీరకంగాను, మానసికంగాను ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు వెళ్ళకండి. ఏ వివాదమైనా కూడా, ఏ వాదమైనా కూడా మీరు దాని నుంచి దూరంగా ఉంటూ ఎక్కువగా మీ ఇష్టదేవతకు సంబంధించినటువంటి నామ జపం చేసుకుంటూ ఉండడం, తద్వారా మీకు మానసికమైనటువంటి బలం పెరుగుతుంది. గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక రంగం వైపు కానీ, మీ ఏ రంగంలో ఉన్నా కూడా ఆధ్యాత్మిక రంగం అనేది మీకు ఎప్పుడు కూడా వెనుకాల ఉండి మీకు ధైర్యాన్ని ఎక్కువగా నింపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆధ్యాత్మికతని వదిలిపెట్టకుండా మీరు అనేకమైనటువంటి విజయాలను మీరు అందుకుంటూ ఉంటారు. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి వారు ముఖ్యంగా ఏ ఆలోచన తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా విషదంగా చర్చించుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా అనేకమైనటువంటి ఖర్చులు కానీ, ఏ విధమైనటువంటి ఖర్చుల్లో కూడా తొందరపాటుగా డబ్బును ఖర్చు చేయకుండా చాలా పొదుపు మార్గాల్ని ఎదురు చూస్తూ ఉండండి. పొదుపు మార్గాల్లో మీ ధనాన్ని ఎక్కువగా పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఖర్చుకు మిమ్మల్ని ప్రేరేపించే వాళ్ళు చుట్టూ ఉంటారు. వాళ్ళ మాటలు ఏవి కూడా పట్టించుకోకుండా అనేకమైనటువంటి వృధా వ్యయాల నుంచి మీ ధనాన్ని మీరు కాపాడుకోండి. మిగిలినంతా కూడా చాలా చక్కగా గోచరిస్తుంది. అనేకమైనటువంటి శుభాలు మీరు పొందబోతూ ఉన్నారు. అనేకంగా మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎక్కువగా చదువుకోవడం ద్వారా అనేకమైనటువంటి ఆకస్మిక ధనాదాయ మార్గాలను కానీ, గొప్పనైనటువంటి అవకాశాలను పొందడానికి కానీ అనేకమైనటువంటి సూచనలు మీకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా లక్ష్మీ ధ్యానం మీకు చాలా శుభాలను కలుగజేస్తూ ఉంటుంది. ఎవరి మాటలను కూడా విని మీ యొక్క మార్గాన్ని మీరు పాడు చేసుకోకండి. మీ మార్గంలో ఏదైతే ఉన్నారో
దాన్ని మీ మనస్సును అనుసరించండి. గొప్పనైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు.